తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దేశద్రోహ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఆయన వ్యాఖ్యలు భారత సైన్యం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. రేవంత్ రెడ్డికి భారత సైన్యం ఆర్మీ చీఫ్ పై కూడా నమ్మకం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తరచూ ఇందిరాగాంధీ పేరు చెప్తున్న కాంగ్రెస్ పార్టీ వారి హయాంలో పీఓకేను ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ప్రశ్నించారు బండి సంజయ్. రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యాఖ్యలు దేశద్రోహ వ్యాఖ్యలు. ఇది పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషించే విధంగా ఉంది. ఇది భారత సైన్యం యొక్క ఆత్మవిశ్వాసాన్ని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. అక్కడ యుద్దం చేసింది నరేంద్ర మోడీ గారు రఫేల్ వేలే భారత సైనికులు చేశారు. భారత సైన్యం మీద మీకు నమ్మకం విశ్వాసం లేదా? ఆర్మీ చీఫ్ మీద మీకు నమ్మకం విశ్వాసం లేదా? పహల్గాం సంఘటన జరిగిన 15 రోజుల పాట 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన సైన్యం భారత సైన్యం, అటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఫక్తు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే ఒక ఫ్యాక్షన్ గా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ హయాంలో పీఓకేను ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? అప్పుడు దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి.